హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. ఈ రోజు మీకు నేను మీషోలో ఈ మధ్య రీసెంట్ గా కొన్ని బ్లౌజెస్ తీసుకున్నాను. ఆ బ్లౌజెస్ అనేవి ఎలాగా ఉన్నాయి అనేది మీకు చూపించబోతున్నాను. ఇన్ కేస్ ఈ బ్లౌజెస్ కనుక మీకు నచ్చినట్టయితే నేను డిస్క్రిప్షన్ లో వాటి కాస్ట్ అలాగే వాటి యొక్క లింక్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు నచ్చితే తీసుకోండి. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది వైలెట్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వచ్చింది చూడండి. ఇలాగా ఇదంతా సిల్క్ థ్రెడ్ తో వచ్చినట్టు వచ్చిందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా వచ్చింది వర్క్ అంతా. అంటే దీన్ని 2 పీసెస్ గా ఇచ్చాడండి, ఒకటే పీస్ గా ఇవ్వలేదు, 2 పీసెస్ గా ఇచ్చాడు. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఒక హ్యాండ్ కి ఇచ్చాడు. అంటే ఇది సిల్క్ థ్రెడ్ కూడా కాదండి, ఇది మనం మామూలుగా వర్క్ చేసేటప్పుడు సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ అని యూజ్ చేస్తాం కదా, ఆ టైప్ లో ఇచ్చాడు. సో బ్యాక్ వచ్చేసి ఇలాగా ఇచ్చాడు. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం స్టిచ్ చేయించుకుంటామో అప్పుడు ఈ క్లాత్ అంతా తీసేసుకోవాలి, రిమూవ్ చేసేసుకోవాలి. మనం కన్నా రిమూవ్ చేసుకోకపోతే ఇవి ఉతికేటప్పుడు ఆ బ్లౌజ్ లోనే అంతా గలీజ్ గా పడిపోతుంది అనమాట. అప్పుడు బ్లౌజ్ కొంచెం చూడడానికి కూడా బాగోదు. అందుకే ఈ బ్యాక్ వచ్చిన ఈ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. సో బ్లౌజ్ మొత్తం ఇలాగ ఇచ్చాడండి. ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి, ఈ బ్యాక్ నెక్ లో అయితే ఏదైతే ఫ్లవర్స్ ఇచ్చాడో చిన్న చిన్న బుటాస్, అవే బుటాస్ ని ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం ఇచ్చాడు. అలాగే హ్యాండ్స్ కూడా ఇచ్చాడు. ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. కానీ ఇది బ్యాక్ అయితే కొంచెం డీప్ తక్కువ ఉంది. ఎక్కువ డీప్ వేసుకునే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయింది ఇది. కానీ క్లాత్ అయితే సరిపోతుందండి, డీప్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. ఇది వచ్చేసి ఒక పీస్ ఇచ్చాడు, ఇంకోటి వచ్చేసి ఈ పీస్ ఇచ్చాడు. దీనికి ఫ్రంట్ ఇచ్చేసారు. ఫ్రంట్ డీప్ అయితే సరిపోతుందండి, బ్యాక్ డీప్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. ఫ్రంట్ డీప్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ కి ఇచ్చాడు. ఇలాగా దీన్ని 2 పీసెస్ గా అయితే ఇచ్చారు. సో మన బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ 80 మీటర్స్ వరకు ఉంది. ఇది 80 మీటర్స్ ఉంది. బ్లౌజ్ అయితే సరిపోతుంది, కానీ డీప్ మాత్రం కొంచెం తక్కువ ఉందండి. సో నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ అండి. సో ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఎందుకు తెప్పించామంటే, ఈ మధ్య అన్ని శారీస్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ వస్తుంది కదా, అందుకే పింక్ తెప్పించాము. అన్నిట్లో పింక్ ఏ కలర్ శారీ అయినా గోల్డ్ అనేది కామన్ గా ఉంటుంది. గోల్డ్ కలర్ తో మనకు వర్క్ అనేది కామన్ గా వస్తుంది. అందుకే ఈ గోల్డ్ కలర్ అయితే అన్ని శారీస్ లోకి మ్యాచ్ అవుతుంది. పింక్ కలర్ ఉన్న బ్లౌజ్ అన్నిట్లోకి ఇలాగ గోల్డ్ కలర్ థ్రెడ్ తో వర్క్ చేసినది అయితే అన్ని శారీస్ లోకి మ్యాచ్ అవుతుందని ఇదొకటి తెప్పించాము. సో ఇదైతే బ్యాక్ అండి. సో బ్యాక్ అంతా ఇలాగా హెవీగా థ్రెడ్ వర్క్ అయితే చేసేసాడు. ఓవరాల్ గా రౌండ్ నెక్ వచ్చింది. తర్వాత ఇలా అక్కడ చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చిన్న చిన్న లీఫ్ వర్క్ అయితే ఇచ్చాడు. ఇచ్చేసి మధ్యలో చిన్న చిన్న బుటాలు పెట్టాడు. సో మళ్ళీ ఈ ఎంబ్రాయిడరీ అంతట్లో చిన్న చిన్న కుందన్స్ అనేవి స్టిక్ చేశారు. ఈ కుందన్స్ కూడా అంత ఈజీగా అయితే వెళ్ళవండి. చూడండి ఒకసారి ఎలాగా ఉందో. ఇది డీప్ కూడా బాగా చాలా మంచిగా ఇచ్చాడు. డీప్ కూడా చాలా హెవీగా ఉంది, ఎంత డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం 1 మీటర్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఇచ్చాడు. సో ఇవన్నీ లైన్స్ గా ఇచ్చాడు. ఓవరాల్ హ్యాండ్ కి సరిపోయేలాగా ఇచ్చాడు. కింద వచ్చేసి మొత్తం ఫ్లవర్ వర్క్ ఇచ్చారండి. సో ఆ ఫ్లవర్స్ కి కూడా మొత్తం సేమ్ అక్కడక్కడ కుందన్స్ అనేవి జస్ట్ గమ్ తో స్టిక్ చేశారు. ఈ థ్రెడ్ స్టిచ్చింగ్ అయితే కాదు, కుందన్స్ మాత్రానికి. మిగిలిన మొత్తం ఏమంటారు వర్క్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి. సో అలాగే ఇది మొత్తం ఒకటే క్లాత్ ఇచ్చారు. సో వెనకాల కూడా దీనికి ఇలాగిచ్చారు. దీనికి కూడా ఇందాక చూపించాను కదా, ఆ బ్లౌజ్ కి వచ్చినట్టే వచ్చింది. కాకపోతే ఇవన్నీ మేము తీసేసామండి. చూడండి, మీకు ఇక్కడ తీసేసినట్టుగా మీకు తెలుస్తుంది. బ్యాక్ మాత్రం తీసాము, ఇంకా హ్యాండ్స్ కి తీయలేదు. చూడండి, ఇదంతా బ్యాక్ కూడా ఇలా ఇచ్చాడు. కానీ థ్రెడ్ పోవడం కానీ అలాగైతే ఏముండదండి. థ్రెడ్ చాలా బాగా వర్క్ చేశారు. మనకి ఎక్కడైనా థ్రెడ్ ఇలాగ వచ్చేస్తుందేమో, డ్యామేజ్ అవుతుందేమో అనే ప్రాబ్లం అయితే అసలు లేదు. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మీకు ఫ్రంట్ చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ చూపిస్తాను మీకు. బ్యాక్ చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి.
ఫ్రంట్ నెక్ కి ఇలాగిచ్చాడు. సేమ్ బ్యాక్ ఇచ్చిన వరకే ఫ్రంట్ కి కూడా ఇచ్చాడు. ఇదంతా గోల్డ్ థ్రెడ్ తో చేసిన వర్క్ ఇది, చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్. సో హ్యాండ్స్ కూడా మనం పెట్టుకుంటే ఓవరాల్ హ్యాండ్స్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మీకు నేను పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇలాగా ఫుల్ హ్యాండ్స్ మొత్తానికి వస్తుంది ఇది వర్క్ అనేది. సో ఈ బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఏ డౌట్ లేకుండా ఈ బ్లౌజ్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. నేను వీటి యొక్క కోడ్ అలాగే కాస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ అయితే మనకు వచ్చేసి 445 రూపీస్ ఏం పడిందండి. యాక్చువల్గా ఇంత తక్కువ కాస్ట్ కి మనకి ఎక్కడ బ్లౌజెస్ కూడా రావు, అండ్ చాలా క్వాలిటీ కూడా ఉంది. ఇది కుట్టిస్తే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందేమో, క్లాత్ డ్యామేజ్ అవుతుందేమో అన్న ప్రాబ్లం అయితే అసలు లేదు. అలాంటి భయాలేం పెట్టుకోవద్దు, ఎందుకంటే క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా మన బ్లాక్ కలర్ అంటే అన్నిట్లోకి మ్యాచ్ అవుతుంది కదా, అందుకని తెప్పించాము. ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ అండి, ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇది. సో బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. అంటే దీంట్లో మల్టీ కలర్స్ తో ఎంబ్రాయిడరీ చేశారు. ఇదంతా థ్రెడ్ వర్కే, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పింక్ కాదు, రెడ్ వచ్చింది, ఎల్లో వచ్చింది, వైట్ కలర్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ టైప్ కలర్ అండి. ఇది వచ్చేసింది, ఇలాగ వచ్చింది వర్క్, ఇలా వచ్చింది. అంటే ఇది రౌండ్ నెక్ అలాగా రాలేదండి, ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అన్నమాట. అంటే మనకు హ్యాండ్స్ కి అలాగే 2 హ్యాండ్స్ కి, ఫ్రంట్ కి, బ్యాక్ మొత్తం కవర్ అవ్వదు, కొంచెం కవర్, కొంచెం అంటే మనం ఇలాగా శారీ కట్టుకున్నప్పుడు ఒక సైడ్ మొత్తం కవర్ అయిపోతుంది కదా, ఇంకొక సైడ్ మాత్రం కవర్ అవ్వదు కదా, ఆ కవర్ అవ్వని సైడ్ ఇలాగ ఫ్లవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వెనకాల చూస్తే ఇదంతా థ్రెడ్ తో చేసిన వర్క్ చూడండి ఒకసారి. ఇదంతా థ్రెడ్ వర్కే. దీనికైతే వెనకాల మిగిలిన బ్లౌజెస్కి వచ్చినట్టు అలా రాలేదండి. అంటే మిగిలిన బ్లౌజెస్ కి ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఈ క్లాత్ ఇలాగ సపరేట్ గా వెనకాల క్లాత్ వచ్చింది. అంటే మనం మామూలుగా బయట వర్క్ చేయించుకున్న వాళ్ళు పేపర్ పెట్టే వర్క్ చేస్తారు, అలాగే వీళ్ళు కూడా అలాగా పేపర్ టైప్ ది సంథింగ్ ఏదో క్లాత్ పెట్టి చేశారు. కాకపోతే ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం ఇది రిమూవ్ అవ్వట్లేదు, అలాగని ఉతికినా కూడా మనకి ఇదైతే పోయే ప్రాబ్లం అయితే ఏం లేదండి, ఇదైతే బానే ఉంది. కానీ దీనికి ఇలాగ వైట్ కలర్ ఇదే పేపర్ టైప్ ఏదో వచ్చిందో దీనికైతే అది అసలు రాలేదు. ఇది చూడండి వెనకాల కూడా ఎంత బాగుందో. సో మొత్తం 3 ఫ్లవర్స్ ఇచ్చారండి. 3 అనేది ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ 2 ఇచ్చారు, అలాగే 3 ఫ్లవర్స్ పెద్ద ఇచ్చేసి 2 ఫ్లవర్స్ చిన్న ఇచ్చారు. అంతా ఓవరాల్ గా అక్కడక్కడ చిన్న బుటాస్ ఇచ్చేసారు దానికి. ఇదంతా సిల్క్ థ్రెడ్ తో చేసిన వర్క్ అండి. ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంత బాగా వస్తుందని అయితే వచ్చిందండి. అంటే ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మామూలుగా మిగిలిన అన్ని బ్లౌజెస్ వచ్చినట్టు రౌండ్ నెక్, ఫ్రంట్ నెక్ సపరేట్ గా అలాగా కాకుండా ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అందుకని తెప్పించాము. ఇవన్నీ స్టిచ్ చేయించాక కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. అంటే ఈ బ్లౌజ్ అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అసలు స్టిచ్ చేస్తే ఎలాగా ఉంటుంది, ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఎలాగా ఉంటుంది అనేది డౌట్ ఒకటి అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఈ బ్లౌజెస్ అన్ని నేను స్టిచ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 300 రూపీస్ ఏమో పడింది, కాస్ట్ అంతగా గుర్తులేదు, బట్ 300 to 400 అంతే పడింది, 400 కూడా పడలేదు అనుకుంటాను. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ కి వస్తుందండి, ఈ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ కి వస్తుంది. ఇది ఇంకొక హ్యాండ్ కి వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ కి వస్తుందండి. ఫ్రంట్ కి సింపుల్ నెక్ డిజైన్ కి ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుందండి. ఫ్రంట్ సింపుల్ నెక్ డిజైన్ ఇలా వస్తుంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ అండి. బ్యాక్ కి ఇలా ఇటు వన్ సైడ్ వస్తుంది. అంటే మనం ఒక సైడ్ పళ్ళు వేసుకుంటాం కదా, పళ్ళు సైడ్ బ్యాక్ కూడా కొంచెం కవర్ అయిపోతుంది. ఇటు సైడ్ కి మాత్రానికి ఇది ఈ సింపుల్ గా ఈ వర్క్ వస్తుంది. వర్క్ అయితే సింప్లీ సూపర్ గా ఉందండి. అండ్ ఏ శారీ మీదకి వేసుకున్నా, పట్టు శారీస్ మీదకి వేసుకున్నా, నార్మల్ శారీస్ మీదకి వేసుకున్నా, కాటన్ శారీస్ మీదకి వేసుకున్నా, సిల్క్ శారీస్ మీదకి వేసుకున్నా, మీరు ఎటువంటి శారీస్ మీదకి యూజ్ చేసినా బ్లౌజ్ అయితే సింప్లీ సూపర్ గా ఉంటుంది. ఒకసారి ఇది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీలోనే ఉన్నాయనుకుంటాను.
సారీ అండి, దీంట్లో అయితే కలర్స్ అవైలబిలిటీలో లేదు, ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే ఉంది. మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒకవేళ చూడడం రాలేదు అంటే నేను బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో మీరు ఈ ఫోటోని కనుక స్కాన్ చేస్తే మీకు ఈ ప్యాటర్న్లో ఉన్న బ్లౌజెస్ అన్ని కూడా మీకు అక్కడ చూపిస్తారు. యాక్చువల్గా డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి, మనం అక్కడ థంబ్నెయిల్ పెట్టిన తర్వాత కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, మోర్ అని వస్తుంది. ఆ మోర్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నేను ఇవన్నీ ఇస్తాను. అలాగే నేను యాక్చువల్గా స్క్రీన్ మీద కూడా ఇద్దాం అనుకుంటున్నాను, ఒకసారి అది కూడా చూడండి. నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అయితే నేను ఇది క్లాతేనండి, కానీ దీన్ని నేను స్టిచ్ చేయించాను అనమాట. క్లాత్ వచ్చిందని ఇది యాక్చువల్గా యానివర్సరీకి వేసుకుందామని తెప్పించాను. ఇది వచ్చేసి నేను ఒక శారీ మీదకి తీసుకున్నాను, దాని మీదకి వైలెట్ కలర్ వచ్చింది, బ్లౌజ్ వచ్చింది, దానికోసమనే వైలెట్ కలర్ తెప్పించాను. వైలెట్ అంటే ఇది ప్యూర్ వైలెట్ కూడా కాదండి, కొంచెం బ్లూ మిక్స్ టైపు వైలెట్ అనమాట. సో ఇది మొత్తం కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇదంతా కట్ వర్క్ అండి, చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసాడు, ఇలాగా 4 లీవ్స్ ఇచ్చాడు. ఇలా పెద్ద పెద్దగా 4 లీవ్స్, తర్వాత చిన్న చిన్న ఈ లీవ్స్ ఇచ్చాడు. ఇక్కడ చిన్న చిన్నగా ఇలాగా థ్రెడ్ వర్క్ చేశారు. ఇది కూడా అంతా గోల్డ్ కలర్ థ్రెడ్ తోనే చేశారనమాట, ఓన్లీ గోల్డ్. అంటే నేను కొన్న శారీ మీద కూడా మొత్తం ఇది ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే శారీ కూడా అంతా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో వచ్చిందనమాట వర్క్. అందుకనే దీనికి కూడా గోల్డ్ ఉంది కదా అని తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా అంతా కట్ వర్క్ వచ్చింది చూడండి. హ్యాండ్స్ కూడా అంతా కట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎక్కడైతే బ్లౌజ్ బ్యాక్ ఏదైతే వర్క్ ఇచ్చాడో అదే కింద ఇక్కడ ఇచ్చేసి ఇదంతా లైన్స్ ఇచ్చాడు. హ్యాండ్ కి లైన్స్ ఇచ్చేసి అక్కడక్కడ ఇలాగా మామూలుగా కాడకుట్టు అంటారు కదా, అలా కాడకుట్టు టైప్ లో అంతా స్టిచ్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న బుటాస్ లాగా, లీవ్స్ లాగా చిన్న చిన్న బుటాస్ లాగా ఇచ్చాడు. అక్కడక్కడ దీనికి కూడా కుందన్స్ అనేవి స్టిచ్ చేశారండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కుందన్స్ అండి, అక్కడక్కడ ఈ లీవ్స్ మధ్యలో ఇవన్నీ కుందన్స్ స్టిచ్ చేశారు. ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా ఉంది. అండ్ ఫ్రంట్ కూడా ఇచ్చాడండి, ఫ్రంట్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు, చాలా హెవీగా ఉంది. బ్లౌజ్ డీప్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. ఇది కూడా మీటర్ క్లాతే వచ్చింది. మీకు నేను హ్యాండ్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మనకు చూస్తే హెవీగా ఉంటుంది, బాగా ఉండదేమో అని అనుకుంటాం, కానీ చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో. దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయనుకుంటాండి, నాకు అంత ఐడియా లేదు. ఒకసారి నేను మీకు చెక్ చేసుకోండి, నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం బ్లౌజ్ అండి, ఇదైతే నేను స్టిచ్ చేయించేసాను. రిమైనింగ్ అయితే స్టిచ్ చేయించలేదు, ఆ స్టిచ్ చేయించిన తర్వాత వాటి లుక్ అనేది ఎలాగా ఉంది అనేది మీకు మళ్ళీ కావాలంటే ఒక వీడియో తీస్తాను. మెయిన్ గా ఏంటంటే ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను, ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజెస్ లాగా లేదు కదా, అందుకని. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి కూడా ఆ బ్లౌజ్ కి వచ్చినట్టు బ్యాక్ సైడ్ కి అలాగా క్లాత్ వచ్చిందండి, అదంతా నేను రిమూవ్ చేసి నేను స్టిచ్ చేయించాను దీన్ని. సో అలా రిమూవ్ చేసి స్టిచ్ చేస్తే ప్రాబ్లం లేదు, లేదంటే మనం ఉతికినప్పుడు మన లోపల లైనింగ్ కి ఈ బ్లౌజ్ కి మధ్యలో ఆ క్లాత్ అంతా పడిపోయి ఇక్కడ అక్కడక్కడ కొంచెం ఎత్తెత్తుగా ఉన్నట్టుగా, కొంచెం అలాగా ఏమంటారు రౌండ్స్ గా ఉన్నట్టుగా అదంతా గలీజ్ గా కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ అది ఆ క్లాత్ అయితే ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయండి, అప్పుడు మీకు బ్లౌజ్ కూడా నీట్ గా ఉంటుంది, నేను ఎన్నిసార్లు ఉతికినా బాగుంటుంది. ఇదండి నా ఈరోజు వీడియో అయితే. సో ఈ బ్లౌజ్ అయితే మీకు అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకా కొన్ని బ్లౌజెస్ కూడా తీసుకున్నాను, సో ఆ బ్లౌజెస్ కూడా మీకు నేను చూపిస్తాను. అవైతే కొన్ని స్టిచ్ చేయించుకున్నాను కూడా, ఆల్మోస్ట్ స్టిచ్ చేయించుకున్నాను, కానీ ఇప్పుడు వీడియో అయితే లెందీ అయిపోతుంది కదా, అందుకే ఇప్పటికి ఈ 4 బ్లౌజెస్ అయితే చూపించాను. ఇంకొక వీడియోలో ఇంకా రిమైనింగ్ బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. మీరు గంట సింబల్ కనుక ప్రెస్ చేసినట్టే నేను చేసే వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు అన్ని వీడియోస్ అయితే చూడగలుగుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద లింక్స్ లో డిస్క్రిప్షన్ లో కింద కమెంట్ చేయండి, నేను వాటన్నిటి కూడా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతేనండి ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.